సార్ టీం రేవంత్ అనేది ముఖ్యమైన అంశం. ఈ 2-3 రోజుల్లో చాలా పరిణామాలు జరిగాయి. ఒకటేమో కోమటిరెడ్డి రాజగోపాల్ కోమటిరెడ్డి రాజగోపాల్ నిన్న మాట్లాడుతూ నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడ్డారు. జానారెడ్డి గారు ఒక లేఖ రాశారు, రంగారెడ్డి నల్గొండ జిల్లాలకు పదవులు ఇస్తే బాగుంటుందని రాశారు. మరి ఆయనకు పదవి వచ్చినప్పుడు జానారెడ్డి ఎక్కువ కాలం పదవిలో ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా కాబోయేదైనవి. మరి అప్పుడేమీ లేదా, ఇప్పుడు మాకు వచ్చేటప్పుడే మీరు అడ్డం పడుతున్నారు, నాకు ఒక పెద్ద ఆయన అడ్డుపడ్డాడు అని చాలా సూటిగా వ్యాఖ్యానించాడు. అది అయిన తర్వాత శంకర్ నాయక్ని ఈ మధ్య ఎమ్మెల్సీ అయిన తెలంగాణ ఎమ్మెల్సీ ఆయన వివరణ కూడా ఇచ్చారు, నల్గొండ జిల్లానే. ఏమంటే జానారెడ్డి గారు ఈయనకి ఇవ్వద్దని రాయలేదు, రాజగోపాల్కి అన్ని విధాల అర్హతలు ఉన్నాయి, కష్టపడ్డారు కూడా, కానీ జానారెడ్డి గారు మామూలుగా రాశారు, ఏదో చెప్పారు. నేను చెప్తుంది ఏంటంటే ఇది ఒకటి, రాజగోపాల్ వాళ్ళ అన్న వెంకటరెడ్డి ఇప్పుడు మంత్రి, అవును, మొదటిది. ఇంకా రెండో అపశృతి అనండి, శృతి అనండి, దుద్దిల్ల శ్రీధర్ బాబు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కొనసాగుతారా లేదా ఇట్లా ప్రశ్న ఏదో వేశారు. ఆయన వేస్తే ఎప్పుడు ఎవరు ఏ బాధ్యత నిర్వహించాలో మా అధిష్టానం నిర్ణయిస్తుంది, మీరే ఏ ఛాన్స్ ఉందో ఇట్లాంటివి అడుగుతుంటారు కదా మీరు అడుగుతుంటే. కాబట్టి ఎప్పుడు ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలో మా అధిష్టానం నిర్ణయిస్తుంది, కాంగ్రెస్ అధిష్టానం చాలా సమర్థమైన నిర్దేశం చేస్తుంది ఏదో అన్నారు. అంతేగాని రేవంత్ రెడ్డి గారు కొనసాగుతారు ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు అని మామూలుగా అదే అంటారు కదా, అలా అనకుండా ఉండటం. ఇంకా మూడోది పైరవీలు ఇవన్నీ కూడా తీవ్రస్థాయిలో సాగుతున్నాయి. రాజగోపాల్ ఆరోపణ కూడా చేశారు, పైరవీలు చేసేవాళ్ళే పార్టీలో పదవులు తెచ్చుకుంటున్నారు అన్న పద్ధతిలో కూడా. ఇంకా హెచ్సియు వివాదం అనండి, ఇలాంటివి రేవంత్ రెడ్డికి ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో మొన్ననే ఆయన ఒక మాట చెప్పాడు కదా, వైఎస్ఆర్ చంద్రబాబు తర్వాత ఎన్టీఆర్ లాగా నా బ్రాండ్ ఫైర్ బ్రాండ్, యూత్ బ్రాండ్ అన్నాడు, కానీ నిజానికి ఫైర్ బ్రాండ్ అని ఆయన ఉద్దేశం. రేవంత్ రెడ్డి అంటే అందరు ఫైర్ బ్రాండ్ అంటారు కదా, సో నేను ఫైర్ బ్రాండే అన్నారు. ఇప్పుడు ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మీద లోపల ఇంటర్నల్ ఫైర్ ఏమైనా వస్తుందా, ఈ వ్యాఖ్యలన్నీ చూస్తున్నప్పుడు కొంత సందేహం కలుగుతుంది. మీనాక్షి నటరాజన్ గారే, మీనాక్షి మాత, ఈ సమస్యకు ఏం పరిష్కారం చూపిస్తారు?